ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, నేను ఒప్పుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానిటీ నమ్మే వాళ్ళు ఉన్నారు, ముస్లిం అంటే ఇస్లామిక్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అక్కడ పీస్ దొరుకుతుంది. అలా అని మన దేవుని తిట్టే వాళ్ళు లేరు, అలా అని పొగిడే వాళ్ళు కాదు. వాళ్ళు ఈ పేరు పెట్టుకున్నారు, కానీ అక్కడికి వెళ్తే ఆ గుడిలోని లేదంటే ఆ మసీదులో వాళ్ళకి ప్రసాదం దొరుకుతుంది. దాంట్లో తప్పేం లేదు కదా. లెట్ దెమ్, మనం అసలు దాన్ని వ్యతిరేకించంగా. కానీ ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు అనే పర్సన్ వీటిని వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తుంది, కాబట్టి నేను అడుగుతున్నాను. కాదు నాన్న, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయనకి శివుడు ఇష్టం, ఆయన శివుడికి అభిషేకం చేస్తారు. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు దళాలు వేస్తాడు, నీళ్లు పోస్తాడు. ఇంకొక ఆయనకి విష్ణుమూర్తి ఇష్టం, పూలు తులసి అలంకారం చేస్తాడు. ప్రాబ్లం ఏం లేదుగా. శివ పూజ, అక్కడ శివుడు, ఇక్కడ రామాలయం, వెనకాల హనుమంతుడు, అక్కడ అమ్మవారు, అక్కడ శివాలయం, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ కాలభైరవుడు. ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఏ గుడికైనా వెళ్ళగలం, వాళ్ళు ఏ చర్చికైనా వెళ్ళలేరు, ఏ మసీదుకైనా వెళ్ళలేరు. కానీ అబద్ధాలు మాత్రం చెప్తారు, మాది చాలా గొప్పదని. మనం ఈ గుడికి వెళ్తాం, ఇంకో గుడికి వెళ్ళగలం. అవునా? ఇప్పుడు నేను దేని వ్యతిరేకిస్తున్నా అర్థమైందా? నాకు అర్థమైంది సార్, కానీ నేను ఇప్పుడు నేను వ్యతిరేకించేది వాళ్ళ అబద్ధాన్ని, వాళ్ళ మోసాన్ని, వాళ్ళ అవినీతిని. చేసిందే లత్కోరు పని, మళ్ళీ పెద్ద డబ్బా కొడితే ఎలా ఉంటుంది, మండుద్ది. అందుకే సార్ ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మగారి పేరేంటి? అరుణ. మీ నాన్నగారి పేరేంటి? గోపి. ఎంతసేపు పట్టింది? సెకండ్. ఎవరికైనా గొరికి ఫోన్ చేయనా? వాళ్ళు అడుగు, అమ్మ నాన్న పేరు అడుగు చూద్దాం. నువ్వే అడుగు లైవ్లో. సో తక్కువ టైం ఉంది. సో మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి చూడు. ఇక్కడికి వచ్చి 2 hours అయింది, 15 మిస్డ్ కాల్స్ వచ్చి. ఇందులో గొర్రెలు కూడా ఉంటాయి, మనలు కూడా ఉంటారు. ఎన్ని మిస్డ్ కాల్సే. ఓకే, నీకోసం గొర్రెకి ఫోన్ చేద్దాం. ఓకే, ఇందులో అసలు ఇలా వెతకక్కర్లేకుండా జస్ట్ ఇలా కాంట్రాక్ట్ లిస్టులోకి వెళ్ళి జస్ట్ గొర్రె అని కొడదాం. చూడు, తెలుగులో గొర్రె అని కొట్టా. ఎన్ని వచ్చినాయి నెంబర్లు? పైన చూడు, కాంట్రాక్ట్ 101. ఓకేనా? గొర్రెని ఇంకో భాషలో కొడదాం, ఇంకో అక్షరం మార్చి, GORRE గొర్రె. ఎన్ని వచ్చినాయి? పైన చూడు, 545. ఓకేనా సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరిది సేవ్ చేసుకుంటారా? మరి ఖచ్చితంగా. ఈ గొర్రెలో రకరకాలు ఉంటాయి. అమ్మా నాన్న పేరు చెప్పుకోలేని అడుగు తినే గొర్రె, హైదరాబాద్ గొర్రె, రామచంద్రపురం రాంబాబు గొర్రె, రోత గొర్రె, గుడ్డి గొర్రె, చిలకలూరుపేట గొర్రె, మనకే పుట్టిన గొర్రె, సెక్యులర్ గొర్రె, ఇంకా కర్నూలు గొర్రె, వైజాగ్ గొర్రె, నర్సీపట్నం గొర్రె, రాజమండ్రి గొర్రె, పిరికి గొర్రె, విజయవాడ గొర్రె, పిచ్చి గొర్రె, గోదావరి గొర్రె, దొంగ గొర్రె, కాకినాడ గొర్రె, ఇంకా ఇలా గుర్రంకొండ గొర్రె. కాబట్టి ఈ గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె. ఓకే, గొర్రె మంగళం అయిపోయాడు. గొర్రె పేరు కూడా చెప్పుకోలేడు, ఆడి పేరు కూడా చెప్పడు. నీకెందుకు అంటాడు? ఫోన్ చేశాక నువ్వు ఎవరంటే ఏం చెప్పాలి? ఇంట్రడ్యూస్ చేసుకోవాలిగా, నీకెందుకు చెప్పాలంటాడు. నాతో వాదానికి వస్తారు. సో ఇంత